గుంటూరులో అక్రమంగా హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం కలకలం రేపుతుంది. వివాదాస్పదమైన స్థలంలో హోటల్ కి ఎలా అనుమతులు ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు బాధితులు లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థల వివాదం ఉండడంతో స్థానిక ఎంఆర్ఓ దగ్గర పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. ఇరు పక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఆ స్థలంలోకి వెళ్లకూడదని ఆదేశాలు కూడా జారీ చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నా హోటల్ కి పర్మిషన్ ఇవ్వడం ఆందోళన రేపుతోంది. కనీసం స్థలానికి పర్మిషన్ లేకుండా హోటల్ నిర్మాణాలు ఎలా చేపట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో అక్రమంగా హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం కలకలం రేపుతుంది. ఇప్పుడు వివాదాస్పదమైన స్థలంలో హోటల్ కి ఎలా అనుమతులు ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరు పట్టణంలో దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు నగరంలో అక్రమంగా హోటల్స్ కి పర్మిషన్స్ ఇస్తున్నారని ఏదైతే ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాసులు కకృతి ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా స్థలంలో హోటల్స్ కి అనుమతులు ఇస్తున్నారని మున్సిపాలిటీ అధికారులపై అయితే ఆరోపణల వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జీటీ రోడ్ లోని వివాదాస్పదమైన స్థలంలో హోటల్కి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే అనుమతి ఇచ్చారా లేకపోతే అక్కడ వాళ్లే కట్టుకున్నారా అనేది ఒక తెలియని విషయం అయితే ఉంది. అయితే తమ స్థలం ఏదైతే కొందరు బాధితులు తమ స్థలం అక్రమంగా ఆక్రమించారని లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్థలం వివాదంలో ఉంది. ఇరు పక్షాలపై కూడా ఏదైతే ఇరు పక్షాల వ్యక్తులపై అయితే స్థానిక ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసినట్లుగా పోలీసులు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా స్థానిక తహసీల్దార్కి కూడా ఈ విషయం బైండ్ ఓవర్ చేయటం, ఇరు పక్షాలను ఆ స్థలంలోకి వెళ్లకుండా ఉండే విధంగా కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 145 సెక్షన్ కింద ఈ యొక్క బైండ్ ఓవర్ కేసులు కూడా స్థానిక ఎంఆర్ఓ దగ్గర చేసినట్టు ఉంది. అయితే ఇరు పక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఆ స్థలంలోకి వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేసి ఉండటంతో అక్కడికి వెళ్లకుండా ఒక పక్షం ఉంది. అయితే కానీ ఒక వర్గం మాత్రం ఆ స్థలంలో హోటల్ కి సంబంధించి కట్టడాలు కట్టి హోటల్ వేరొకరికి లీజుకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇంకొక వర్గం కోర్టుకు సంబంధించి కోర్టులో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టులో హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. ఆ రిట్ పిటిషన్ ఆధారంగా కోర్టు దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు వీటిపై స్టే విధించిన పరిస్థితి అయితే ఉంది. ఏంటంటే ఆ స్థలంలోకి కట్టడాలు కానీ ఎలాంటి అనుమతులు ఎంచకుండా ప్రభుత్వ అధికారులు దానికి సంబంధించిన ఏ విధంగా ఏంటి అనే అంశాలు కూడా చూడాలని కూడా ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో కోర్టులో ఆదేశాలు ఉన్నప్పటికీ కోర్టుకి పర్మిషన్ ఇవ్వద్దంటూ ఏదైతే హోటల్కి పర్మిషన్ ఇవ్వద్దంటూ కూడా కాళ్ళు అరిగేలా మున్సిపాలిటీ రెవెన్యూ అధికారుల చుట్టూ కూడా తిరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ ఈ యొక్క కార్యకలాపాలు ఏదైతే కట్టుబడి కానీ ఆ హోటల్ ప్రారంభోత్సవం అలాంటి కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే ఆపాల్సి ఉండగా ఏదైతే స్థానిక ఎంఆర్ఓకి దీనికి సంబంధించి ఆపాల్సి ఉన్న నేపథ్యం ఉంది. అయితే కోర్టు ఆర్డర్ తీసుకొని బైండ్ ఓవర్ ఒక పక్క బైండ్ ఓవర్ ఎవరైనా వ్యక్తులు ఎంఆర్ఓకి తెలియపరుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదని ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే నగరంలో అక్రమ అనుమతులపై అనేక విమర్శలు అయితే మున్సిపాలిటీ అధికారులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. కనీసం స్థలానికి పర్మిషన్ లేకుండా ఎలా హోటల్ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హైకోర్టు ఆర్డర్ తో పాటు బైండ్ ఓవర్ కేసులు అన్ని ఉన్నప్పటికీ స్థలంలో హోటల్ కట్టి ప్రారంభోత్సవానికి సిద్ధమైనట్లుగా అయితే దీనికి సంబంధించి తెలుస్తుంది. మొత్తంగా బాధితులు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టులో కూడా విచారణ ఏదైతే కోర్టు విచారణ కూడా ఈ రోజు జరగనున్నట్లుగా ఆ స్థలానికి సంబంధించి బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీని వెనకాల
ఏదైతే కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దీని వెనకాల పెద్ద వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఆ బాధితులు పోలీసులు కంప్లైంట్ ఇవ్వటం, అదే విధంగా మున్సిపాలిటీ అధికారులకు సంబంధించి ఏదైతే అధికారులకి కంప్లైంట్ చెప్పటం, ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ ఎదుటి ఏదైతే ఇంకొక వ్యక్తులు ఇరు వర్గాల్లో ఇంకో సైడ్ వ్యక్తులు దాంట్లో స్థలంలో ఈ హోటల్ కి సంబంధించిన కట్టుబడి కట్టడం, అది వేరే వాళ్ళకి లీజుకి ఇవ్వటం, ఇవన్నీ కూడా వివాదాస్పదమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ గాని చోటు చేసుకుంటే దీనికి ఏదైతే వీటికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించే పరిస్థితి కూడా ఉంటుందని కూడా బహిరంగంగానే ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ పెద్ద ఎక్కువ ఖరీదు గల ల్యాండ్, అది దాదాపు 15-16 కోట్ల గల ఖరీదు గల ల్యాండ్ అవటం వల్ల ఈ యొక్క దీనికి సంబంధించి దాడులు ఏదైతే ప్రతి దాడులు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఏదైతే ప్రతి విమర్శలు అక్కడ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధమైన నేపథ్యంలో పోలీసులు గాని అలాగే ఏదైతే మున్సిపాలిటీ అధికారులు దీనికి సంబంధించి గాని ముందుగానే ఏదైతే హోటల్ కట్టడం గాని అదే విధంగా స్థల ఆక్రమణ ముందుగా ఆ బైండ్ ఓవర్ చేసిన నేపథ్యం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళనీయకూడదు. అలాంటిది అందులోకి ఒక వర్గం వెళ్ళటం, ఆల్రెడీ హోటల్కి సంబంధించి నిర్మాణాలు జరపటం, వేరే వాళ్ళకి లీజుకి ఇవ్వటం, ఇవన్నీ జరిగిన పరిస్థితి మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే అక్రమంగా ఆ హోటల్స్ కి సంబంధించి ఆ స్థలం ఇంకో వర్గాలకు సంబంధించిన వాళ్ళు కట్టి అవన్నీ కూడా హోటల్కి లీజుకి ఇచ్చారు, వాళ్ళకి సంబంధించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కూడా వేరే వర్గం అయితే కోరుతున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ కూడా మనకు విజువల్స్ లో చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా స్థానిక పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చిన కాపీలు, అదే విధంగా కంప్లైంట్లు ఇరువురు మీద బైండ్ ఓవర్ చేసిన కాపీలు కూడా మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. ఈ నేపథ్యంలో గుంటూరులో ఒక చోటే కాదు పలు చోట్ల ఏదైతే రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండటం, అంతకు ముందే గుంటూరు అభివృద్ధి చెంది ఉండటం, ఈ నేపథ్యంలో ఇలాంటి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ లాంటి అన్నిటిని కూడా కొందరు ఆక్రమించుకొని వాటిల్లో ఏదైతే స్థానికంగా ఉన్న అధికారులకు కొంతమేర లంచాలు ఇచ్చుకుంటూ కూడా ఇలాంటి దాతకాలకు పాల్పడుతూ ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయని కూడా పలు ఆరోపణలు గుంటూరు జిఎంసీ అధికారులు మున్సిపాలిటీ అధికారులపై అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ అవని మరొక ల్యాండ్ అవని వాటికి సంబంధించి మొత్తంగా వాటిని ఒక కట్టడి చేసే విధంగా ఇలాంటి అక్రమదారులను ఏదైతే చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు కోరుతున్నారు. అదే విధంగా ఈ యొక్క ముందుగా మున్సిపాలిటీ సిబ్బంది వీళ్ళందరికీ కూడా తెలిసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సంబంధించి వీళ్ళందరూ ఎలా అనుమతి ఇచ్చారు, అసలు ఆ స్థలానికి సంబంధించి అసలు పర్మిషన్లే లేనప్పుడు హోటల్ పర్మిషన్స్ అలాగే కట్టుబడికి సంబంధించి ఇవన్నీ కూడా ఎలా ఇచ్చారు అనే అంశం అయితే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. వీటన్నిటికీ కూడా భారీ ఎత్తున లంచాలు చేతులు మారినాయి అని ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.